హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రికా క్రియేషన్. ఈరోజు సండే స్పెషల్. బట్ సండే అంటే మాత్రం కార్తీక మాసం కాబట్టి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా పన్నీర్తో దమ్ బిర్యానీ ట్రై చేశాను. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది, కాస్త ఫ్లేవర్నెస్ లేదు. దానికోసం ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మరి చిన్నవి అయితే బిర్యానీలో కనిపించదు కదా, కర్రీకి అయితే చిన్నగా కట్ చేసుకోవచ్చు, బిర్యానీకి అయితే ఇలా పెద్ద పీసెస్గానే ఉండాలి. అందులో నేను పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని పసుపు, ఉప్పు, పెరుగు, కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ బిర్యానీ కోసం నేను ఒక 3 టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే లేవు, ఎందుకంటే కార్తీక మాసం అండి, ఆనియన్స్ని వేయట్లేదు. ఓన్లీ టమాటాలు ఒకనే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం ఒక గ్లాస్ వెలిగించుకుని కుక్కర్ ప్యాన్ అయితే పెట్టుకుని సరిపడ్డ ఆయిల్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగం, పువ్వు, దీంట్లో టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ఎక్కువ తిప్పుకోండి, ఎందుకంటే పన్నీరు కొంచెం చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. దీనికోసం ఈ బిర్యానీ కోసం నేను జీలకర్ర, ధనియాలు, మిరియాలు, చిన్న అల్లం ముక్క కలుపుకుని మసాలాని యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఓ పక్కన ఈ బిర్యానీ కోసం కూడా 1/2 kg రైస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ అయితే 70% కుక్ అవ్వాలి. అలాగే కుక్ అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుని, బట్ ఆ యాడ్ చేసింది మాత్రం మిస్ అయిపోయింది గాయస్, తీయడం అవ్వలేదు. ఒక 20 minutes రైస్ వేసిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి చిన్నగా పక్క నుంచి రైస్ ఇరగకుండా కలుపుకోవాలి. చూసారు కదా, పన్నీర్ పీసెస్ మ్యాక్సిమం వేయాలా అనుకున్న పన్నీర్ మాత్రం ఇరిగిపోయిందండి. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగా వచ్చింది. మరి ఘాటుగా అంటే ఏమీ లేదు, ఫ్లేవర్ మాత్రం బాగుంది. కొంచెం ఏంటో ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది మాకైతే. మేమైతే చక్కగా తినేసాం, సండే కదా. ఇందులోకి కొంచెం పెరుగు చట్నీ యాడ్ చేసుకుని ఓన్లీ పెరిగే, నో ఆనియన్స్, తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది కదండి. మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది. దానికి ఎలాంటి కొత్త కొత్త ఐటమ్స్ అంటే బాగా ఇష్టపడుతుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ అలాగమాట. బట్ ఎగ్ను వాటలేదు కాబట్టి ఇలా పన్నీర్ తోటి బిర్యానీ చేసేసాను. మీరు కూడా ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.